నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా రొయ్యలన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. పసుపు, రాళ్ళ ఉప్పు వేసుకుని 4-5 టైమ్స్ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, వాటి స్మెల్ పోయే వరకు. అలా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ రొయ్యల్లోనికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, హాఫ్ లెమన్ పిండుకోవాలి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయని బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చినాక టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక కొంచెం కారం వేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న రొయ్యలను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు వాటిలో ఉన్న వాటర్ అనేవి పైకి వస్తాయి. అలా బాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మళ్ళీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అనేవి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ వాటర్ అనేవి దగ్గరికి వచ్చినాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాక సరిపడా వాటర్ పోసి ఉడికించుకోవాలి మూత పెట్టి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. వాటర్ అనేవి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా దగ్గరికి వచ్చినాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోనికి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.